హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటనుకున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. చిన్నగా తరిగిన 2 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. క్యాబేజీ చిన్న కోరాను, కొన్ని ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ కోరింది, కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా పౌడర్, అలాగే మిరియాల పౌడర్ ఒకటండి, అలాగే 3 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే చల్లార్చిన అన్నం అనేది చల్లార్చుకుని ఉంచుకున్నాను. ఒక గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసిన దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. ఆ పసుపు యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 3 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి పగలు కొట్టేసి దాంట్లో వేస్తున్నాను. సో ఫస్ట్ 3 ఎగ్స్ పగలు కొట్టేసాక వెంటనే తిప్పకండి, తిప్పితే బాగోదు. కొంచెం హై స్పీడ్లో పెట్టి గ్యాస్ని హైగా పెట్టి కొంచెం సేపు మాడాక కలపండి, అప్పుడు బాగుంటుంది. మరీ ఫస్ట్ వేసినట్టు కలిపితే కనుక బాగోదండి. కొంచెం దాంట్లో కొంచెం తగినంత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ చెప్పిన ఎగ్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. సేమ్ అదే బౌల్లోని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసాక మనం ఫస్ట్ తీసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసి ఆ తరిగిని దాంట్లో వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలని ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే కొంచెం పచ్చిగా ఉంటే బాగోదు, స్టార్టింగ్ అదే వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత నేను తీసుకున్న క్యాబేజీ ఉంది, నేను తీసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, తరిగిన ముక్కలు వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, మిర్చి అవి కూడా ఫ్రై చేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం అప్పుడు మనం తీసుకున్న క్యాబేజీ ఉంది కదా, ఆ క్యాబేజీ కూడా వేస్తున్నానండి. తరిగిన క్యాబేజీ, క్యారెట్, కొంచెం కరివేపాకు, సో అలాగే క్యాబేజీ కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం మగ్గి వరకు ఉంచుకోండి. అంతే, మరీ మారితే బాగోదండి, కొద్దిగా మగ్గి వరకు ఉంచుకోండి. చూసారు కదా ఎలా మగ్గిందో. అలా మగ్గాక నేను దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. సో కొత్తిమీర యాడ్ చేసి ఆల్రెడీ మనం ముందర ఫ్రై చేసింది కదా ఎగ్, దాంట్లో కలుపుతున్నాను ఒకసారి. సో ఇది కొనుక్కున్న మీరు ఇంట్లో కాకుండా బయట కొనుక్కున్న ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. కొంచెం పసుపు అనేది యాడ్ చేశానండి. మళ్ళీ కొంచెం అంటే న్యాచురల్గా ఉండాలని పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తలేదండి, మంచిది కాదండి అంతా. సో మనం కాచి చల్లార్చుకున్న రైస్ ఉంది కదండి, చల్లార్చుకున్న రైసు, ఆ రైస్ అనేది వేసుకుంటున్నానండి దాంట్లోకి. మీ ఇష్టం, మీకు ఎంత మోతాదు కావాలంటే అంత మోతాదు వేసుకోండి. నాకైతే కనుక ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. రైస్ అనేది చల్లార్చిన రైస్ వేసుకోవాలండి, వేడివేడి వేసుకుంటే బాగోదు. సో ఇది ఏంటంటే సేమ్ మనం కొనుక్కున్నది ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం మా దానికి వచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి మీకు. సో మనం వేపుకున్నాక దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేసాను. అలాగే మనం ముందర తీసుకున్నాం కదా చికెన్ మసాలా పౌడర్, ఆ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి కొద్దిగా. అలాగే మనం మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, మిరియాల పౌడర్, అది కొద్దిగా జల్లుకోండి మిరియాలు. సో బాగా కలపండి, కలుపుతూ ఉండండి. మాడినప్పుడు బాగా వేగితేనే బాగా టేస్ట్ వస్తుందండి ఫ్రైడ్ రైస్. బాగా కలపాలి. బాగా కలిపాక మళ్ళీ దాంట్లోకి కొంచెం బాగా కలుపుకున్నా కదా ఇప్పుడు. సో చూసారు రైస్ వేసాక కలిపాక బాగా మగ్గాక కొద్దిగా నేను సోయా సాస్ అనేది ఒక చిన్న మూత వేసుకున్నాను, సోయా సాస్ అనేది. సో బాగా ఫ్రై చేయాలండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది, బాగా వేపాలి, వేపితే బాగుంటుంది. సో ఫైనల్ లుక్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.